హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తా ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. హైప్ చేయడం మర్చిపోవద్దు. మీరు హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ హైప్ చేయండి. ఒక్కోసారి మనం ఆమ్లెట్ వేసినవి కానీ ఏవైనా ఫ్రై చేసిన లాంటివి మళ్ళీ యూజ్ చేసుకునేదానికి అలాగే పెడతాము. అది ఆయిల్ మళ్ళీ కాగబెట్టడం వల్ల ఏంటంటే బంకగా అయిపోతుంది అనమాట, బాగా జిడ్డుగా అయిపోతుంది. అది ఇలాగ నాన్ స్టిక్ వాటి మీద అయితే ఇంకా గలీజ్గా అయిపోతాయి అనమాట. దాన్ని మనం స్క్రబ్బర్తో రుద్దినామంటే గీతలన్నీ పడి ప్యాన్ అంతా పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ కొంచెం ఏదైనా పిండిని వేసేసుకొని మీరు ముందు ఆయిల్ అంతా కూడా దానికి పట్టేలాగా ఇలాగా రుద్దారంటే ఆయిల్ అంతా పిండి పట్టేసుకుంటుంది కాబట్టి నెక్స్ట్ ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా రెగ్యులర్గా కుంకుమ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కాలేజ్ పోయి పిల్లవాళ్ళైనా లేదంటే ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు. ఈ కుంకుమ అలవాటు పడినారనంటే ఆ కుంకుమ లేకపోతే మొహం అంతా బోసిగా అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా పెట్టుకుంటారు. కాకపోతే అది కొద్దిసేపు కూడా నిలబడదు, ఒక్కొక్కసారి అంటుకోదు కూడా కొన్ని రకాల కుంకుమలు అయితే. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ మీరు వాడే ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, సో మాయిశ్చరైజర్ని ఇలాగ ఒక కుంకుమని కొంచెం ఒక చిన్న డబ్బాలోకి తీసుకొని ఈ రెండింటిని కలిపి మంచిగా మిక్స్ చేసేసుకోండి. మీకు ఎంత లిక్విడ్ బేస్లో కావాలంటే అంత మాయిశ్చర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది వైట్గా కనిపిస్తుంది అనుకుంటారేమో, వైట్ కలర్ మాయిశ్చరైజర్ యూజ్ చేసాం కాబట్టి చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. వైట్ ఏం అవ్వదు అసలు, ఎంత మాయిశ్చరైజర్ వేసినా కూడా మీరు కుంకుమ కలరే ఉంటుంది అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. మీకు ఇది వాటర్ ప్రూఫ్ లాగా కూడా పనికొస్తుంది. చూడండి మీరు వాటర్ వేసినా కూడా అది పోదనమాట. మీరు మళ్ళీ వచ్చి ఫేస్ వాష్ చేసుకునేదాకా కుంకుమ అలాగే ఉంటుంది. ఇంకా ఇంత పెద్దగా పెట్టుకోవాలేమో అనుకుంటారేమో, చిన్నగా కూడా పెట్టుకోవచ్చు, మీకు కావాల్సిన సైజులో మీరు పెట్టుకోవచ్చు. దీన్ని ఇలాగే మంచిగా నీట్గా మీరు బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నారు అంటే ఎప్పటికి కూడా డ్రైగానే ఉంటుంది. ఒకవేళ మీకు ఎప్పటికీ కూడా వెట్గా ఉంటుంది, డ్రైగా కాదు. ఇంకా మీకు డ్రై అయిపోతుంది అనిపించినప్పుడు ఇంకొంచెం మాయిశ్చరైజర్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. చూడండి మంచిగా ఇది మాయిశ్చరైజర్ స్మెల్ వస్తుంది, నీట్గా ఉంది కూడా. ఇంకా మీ దగ్గర మాయిశ్చరైజర్ లేదు అనుకుంటే ఇలాగ కొబ్బరి నూనెనైనా వేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ కలిపినాను కాబట్టి కొబ్బరి నూనె మిక్స్ అవ్వదు. రెండిట్లలో ఏదో ఒక్కటే వేసుకోండి, అది కానీ ఇది కానీ మీకు బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గరిటని స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లోకి అయితే కొంచెం కొబ్బరి నూనె వేసుకోండి. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే ఇంకా బెటర్, ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇలాగా దాంట్లోకి కొంచెం వామును వేసాను, ఒక కర్పూరం బిళ్ళని ఇలాగ పౌడర్ చేసి వేస్తూ ఉన్నాను. ఇది నూనె వేడైంది కాబట్టి మనం ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఆయిల్ హీట్ అయినప్పుడు మనకి ఇవన్నీ కూడా దాంట్లో బాగా మెల్ట్ అవుతాయి. ఇక్కడ వాము చూడండి ఎలా ఉడుకుతుందో, దాంట్లో ఆయిల్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇలాగ వచ్చినప్పుడు ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. ఇలాంటి టైంలో ఏంటంటే వాతం నొప్పులు ఎక్కువైపోతూ ఉంటాయి, చలికి కండరాల నొప్పులు ఎక్కువైతూ ఉంటాయి, మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకైతే ఇంకా ఈ సీజన్లో బాగా ఎక్కువైపోతాయి అనమాట. చలి పెరిగే కొద్దీ నొప్పులు ఎక్కువైతూ ఉంటాయి. అంతేకాకుండా పిల్లలకి జలుబులు జ్వరాలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి బాడీ మసాజ్ చేయడానికి ఈ ఆయిల్ యూజ్ చేశారనంటే వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ ఉంటా ఉంటుంది. బాడీ అంతా కూడా యాక్టివ్ అయినట్టు ఉంటా ఉంటుంది. మంచిగా బాడీ మసాజ్ చేసేసి స్నానం చేయించారనంటే రిలీఫ్ అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఇది ఇంకా మనకి పొట్టతో ఉండే వాళ్ళు బెల్లీ ఫ్యాట్ అంటారు కదా, అంటే పొట్ట ఊగులాడుతా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, లూజ్గా ఉంటుంది, తొడల దగ్గర ఎక్కువ కండంతా జారిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఈ ఆయిల్ని ఏంటంటే మీరు డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి, కానీ వాడుకునే టైంలో మాత్రం కొంచెం హీట్ చేసి యూజ్ చేయాలి. ఎప్పుడు కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని యూజ్ చేయాలి. చల్లగా ఉండి యూజ్ చేస్తే అంత ఎక్కువ రిజల్ట్స్ ఉండవు. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. మీకు తొడల దగ్గర పొత్తి కడుపు దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా, సో డెలివరీ అయ్యాక ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా మసాజ్ చేయండి. ఒక 5-10 నిమిషాలు ఈ ఆయిల్ అప్లై చేసుకుంటూ బాగా మసాజ్ చేస్తున్నట్టుగా చేసేయండి. తర్వాత స్నానం చేసేయండి. మీకైతే కొద్ది రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. ఇంకా అయితే ఇలాంటి చిన్న రోళ్ళు కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇలాగేదైనా దంచుతున్నప్పుడు అంతా ఎగిరి బయటపడతా ఉంటుంది. ఇంకేమైనా పచ్చిమిరపకాయ లాంటివి దంచుతున్నప్పుడు మనకి కళ్ళల్లో మొహం మీద అంతా కూడా చిల్లుతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తూనే ఉంటారు, ప్రతి ఇంట్లో కూడా. సో అట్లా కాకుండా ఉండాలి, మనకి మంచిగా నీట్గా ఉండాలి అని అంటే కనుక ఈ చిన్న సింపుల్ టిప్ ఫాలో అవ్వండి. ఒకసారి చేసుకున్నారంటే సరిపోతుంది. ఇలాంటి బాటిల్స్ అయితే ఉంటాయి కదా, సో మీరు తీసుకునే అంటే మీ దగ్గర ఉన్న రోల్ సైజుకి తగ్గట్టుగా బాటిల్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నా దగ్గర ఉన్న రోల్కి అయితే ఇక్కడ బాటిల్ మిడిల్ పార్ట్ కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇలాగ మనం దంచుతున్నామనంటే బయటకు ఎగిరిపడవు. ఇక్కడ ఒకవేళ బయటకు వచ్చినా కూడా ఆ లోపలనే ఉండిపోతాయి అనమాట. నీట్గా ఉంటుంది. ఇలాగా చేసి పెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
రెగ్యులర్గా వాడే స్కూల్ బ్యాగులు, క్యారీ బ్యాగులు, లేదంటే లగేజ్ బ్యాగులు ఇవి ఏవైనా సరే వాటికి జిప్స్ ఉంటాయి. ఇవి వాడగా ఏంటంటే లోపలంతా రస్ట్ రావడము, జిప్ విరిగిపోవడం ఇలాంటివి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాము. కొత్తగా జిప్ వేయించడం కన్నా కూడా ఇలాగ మనం చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మా పిల్లలు అయితే క్యారీ బ్యాగ్ పైన జిప్ విరిగిపోయిందనమాట. సో జిప్ అంతా బాగానే ఉంది కానీ విరిగిపోయింది. దానికి ఇంట్లో ఉండే పాత కీ చైన్ ఒకటి తగిలిచ్చేసాను. చూసేదానికి నీట్గా ఉంటుంది, మనకి మళ్ళీ వర్కౌట్ అవుతుంది. ఇలాగా మనకి జిప్పులు ఫెయిల్ అవ్వకుండా, రస్ట్ రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మనం బ్యాగ్ని వాష్ చేసిన వెంటనే ఇలాగా వ్యాజ్లైన్ అప్లై చేసి కొంచెం ఒక ప్లేస్లో అప్లై చేస్తే సరిపోతుంది, మొత్తం జిప్ అంతా పోయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక ప్లేస్లో కార్నర్లో అప్లై చేసి ఇలాగ బాగా రఫ్ చేస్తున్నట్టుగా అన్నామంటే లోపల ఏదైనా రస్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోయి మంచిగా నీట్గా ఫ్రీగా మూవ్ అవుతాయి అనమాట. ఇక్కడ మీరు చూడండి ఎంత బాగా మూవ్ అవుతుందో. ఇంకా నెక్స్ట్ అలా కీ చైన్ లేదు అనుకుంటే కనుక మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్ అయితే దాదాపు అందరి దగ్గర ఉంటాయి కదా. సో ఇలాగ ట్రై చేయొచ్చు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 బెండకాయలని అయితే తీసుకోండి. బెండకాయలని ఇలాగా మిడిల్లోకి కట్ చేస్తున్నాను. ఇంకా అంటే మిడిల్లోకి 2 సైడ్లుగా 4 పార్ట్లుగా వచ్చేలాగా ఇలాగా కట్ చేస్తున్నాను అనమాట. 2 బెండకాయలు తీసుకోండి. ఇక్కడ ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి అయితే వాటర్ తీసుకుని, అంటే తాగే వాటర్ తీసుకొని దాంట్లోకి బెండకాయలు ఇలాగా పెట్టేసేయండి. దాంట్లోనే 2 వెల్లుల్ని ఇలా చితక్కొట్టి వేసేసేయండి. బెండకాయలు ఇలా లోపలికి క్లోజ్ అయ్యి కాకుండా పెద్దగా ఉన్నవైతే కనుక కట్ చేసి లోపలికి పెట్టేసి మూత పెట్టేసేయండి. నైట్ ఇలాగ చేసి పెట్టుకొని మీరు మార్నింగ్ లేచాక ఈ వాటర్ని తాగితే అప్పటికి బెండకాయలో ఉండే జిగురంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇలాగా జిగురు వచ్చేస్తుంది అనమాట వాటర్లోకి అంతా కూడా. షుగర్ ఉండే వాళ్ళకైతే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయిందని ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం కదా. సో ఇది జిగురుదనం ఉండడం వల్ల ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల మోకాళ్ళలో గుజ్జు రావడంతో పాటు షుగర్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వెల్లుల్లి కూడా వేసాం కదా, మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా ఉంటుంది అనమాట. రెగ్యులర్గా ఇలాగా పరగడుపున ఈ వాటర్ని తాగండి ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో మనకైతే ఇలాగ కమలా తొక్కలు, ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదా. సో వీటితో అయితే చాలా మంచి యూజెస్ ఉంటాయి. మనం రకరకాలుగా చేసేసుకోవచ్చు వీటిని నేనైతే ఈరోజు ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని ఈ తొక్కలు మీకు కావాల్సినవి వేసుకొని బాగా ఇలాగ మూత పెట్టేసి ఉడికించుకోండి. చూడండి వాటర్ అంతా కూడా ఎల్లో కలర్లోకి ఎలాగా వచ్చేసాయో ఇలాగ మంచిగా ఉడికించుకోవాలన్నమాట. తొక్క మెత్తగా అయిపోవాలి, మీకు అర్థమవుతుంది. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటేనే అది చాలా సింపుల్గా ఇలాగ మెత్తగా అయిపోతుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని ఫైన్గా మిక్సీ వేసేసుకోవాలి. ఇది నేను ఇక్కడ వీడియో కోసం తొందరగా వేసేస్తున్నాను, కానీ కొంచెం చల్లగా అయ్యాక వేసుకోండి. చూసారు కదా, మనకి ఉడికిపోయింది కాబట్టి చాలా సింపుల్గా ఫైన్ పేస్ట్ అవుతుంది అనమాట. చాలా స్మూత్గా ఉంది చూడండి, అసలు క్రీమ్ లాగా ఉందన్నమాట. పెట్టుకుంటే పలుకులే లేకుండా ఇలాగా ఫైన్గా వేసుకోవాలి. ఇప్పుడు దీంతో 2 రకాలుగా మీకు యూజ్ చూపిస్తాను చూడండి. ఇలాగా ఒక గిన్నెలోకి అయితే పక్కకు తీసుకున్నాను అనమాట. 2 రకాలుగా చూపిస్తాను అన్నాను కదా. ఫస్ట్ ఇది ఏంటంటే ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు వాడుకునేదనమాట, ఫేస్కి అప్లై చేసేసుకోవడానికి. ఇలాగా తీసుకున్న దీనిలోకి కొద్దిగా పాలను వేసుకున్నాను, కాచి చల్లార్చిన పాలని. తర్వాత 1 స్పూను రైస్ ఫ్లోర్ని యాడ్ చేశాను. బియ్యం పిండి వేసిన తర్వాత ఇది ఇంకొంచెం టైట్గా ఉంటుందనేసి ఇంకొంచెం పాలని యాడ్ చేస్తున్నాను అనమాట. వీటన్నిటిని ఇలాగా బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది చూడండి అసలు ఎంత మంచి క్రీమ్ వస్తుంది, అసలు మంచి వాసన వస్తుందన్నమాట. ఇది ఇట్లా ఆరెంజ్ వాసన వస్తుంది నాకైతే. ఇది ఉడకబెట్టాం కదా, ఇంకా బాగా తెలుస్తుంది. సో ఇలాగ రెడీ చేసుకున్న దాన్ని అయితే మనకి ఫేస్కి ఇలాగ ప్యాక్ వేసుకున్నామని అంటే మనకి ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా ఆరెంజ్ తింటానే ఉంటారు కదా, ఒకసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్స్ తెలుస్తుంది. ఇంకా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు. వీక్లీ వన్స్ ఇలా చేసుకున్నారు అంటే మీ స్కిన్ పైన ఎంత ట్యాన్ ఉన్నా, ఎంత నల్లగా మీ చర్మం ఉన్నా కూడా మంచిగా న్యాచురల్గా గ్లో అవుతుంది. మీకు ఎటువంటి ఫేస్ క్రీమ్స్ అవసరమే లేకుండా. చూడండి ఇక్కడ మీరు డిఫరెన్స్ గమనించండి, ఎంత స్మూత్గా ఎంత షైనీగా కనపడుతుందో. ఇంకా సెకండ్ది వచ్చేసి ఇలాగా తీసుకున్న దానిని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా చేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఒక గిన్నెలోకి ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీన్ని అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలి. అంటే ఇది కొంచెం క్రీమ్ లాగా ఉంది కదా, ఇలా కాకుండా మనకి లిక్విడ్ బేస్లో ఉండడానికి అనమాట. లిక్విడ్ లాగా రావడం కోసము వడకడుతున్నాను, అంటే ఫిల్టర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి పిప్పితో అవసరం లేకుండా జస్ట్ జ్యూస్ లాగా ఉండడానికి అనమాట. మీరు ఎంత పిండుకుంటే అంత వస్తుంది. ఎందుకంటే మనము ఇది ఉడకబెట్టి మనము మిక్సీ వేసాం కాబట్టి చాలా మెత్తగా అయిపోయిందనమాట. అసలు దీంట్లో మనం పడేయడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఇది స్ప్రే బాటిల్లో వేసుకుంటాం అనమాట, అందుకోసము ఇలాగా ఫిల్టర్ చేయడం. లేదంటే దీన్నే డైరెక్ట్ యూస్ చేసేసుకోవచ్చు. మనకి ఇది ఒకసారి మనం ఇలా మిక్సీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెలల తరబడి మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. దీని రిజల్ట్స్ అలాగే ఉంటాయన్నమాట. ఇంకా రోజు చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు ఈజీగా వాడేసుకోవచ్చు మనము. ఇవి దొరకని సీజన్లో కూడా మనము వీటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇలాగ ఫిల్టర్ చేసిన దీన్ని అయితే నేను స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని దాంట్లోకి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అలాగే కొంచెం గ్లిజరిన్ యాడ్ చేశాను. ఇవి 2 కూడా మీకు ఆప్షనల్ అనమాట, కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. విటమిన్ ఈ వేయడం వల్ల స్కిన్ ఇంకా మంచిగా న్యాచురల్ గ్లో అవుతుందని నేను వేశాను.
చూసారా, మనం ఇంట్లోనే ఈజీగా విటమిన్ సి సీరం అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఫేస్కి. మనకి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం బయట కెమికల్స్తో ఉండేటివి కొనుక్కోవడము, అంతంత డబ్బు పెట్టడము అనవసరం అసలు. ఇలాగా చేసుకున్న దాన్ని మనము ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది అస్సలు పాడవదు. దీంట్లో ఇంకా మనం అవి కూడా కలిపాం కాబట్టి ఇంకా న్యాచురల్గా బాగుంటుంది అనమాట. నైట్ మీరు పడుకునే ముందు మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఇలాగా స్ప్రే చేసేసుకోండి ఫేస్ మీద. మీరు ఏమీ ఇంకా దీనికి తుడుచుకోవాల్సిన అవసరమే లేదు. కాసేపటికి డ్రై అయిపోతుంది. మార్నింగ్ లేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం చిమచిమ అన్నట్టు అనిపిస్తుంది స్కిన్ మీద. ఇది మండుతుంది, ఇది మనకి పడట్లేదేమో అనే ఫీల్ మీకు వస్తుంది, కానీ ఏం పర్వాలేదు. ఇది న్యాచురల్ కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మంచి స్కిన్ గ్లో అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఆయిల్ బాటిల్కి మనము రెగ్యులర్గా పెట్టుకునే ఆయిల్ అయినా లేదంటే ఇలాంటి డబ్బాలైనా సైడ్ అంతా కారుతూ ఉంటుంది. మనం ఎక్కడైనా టేబుల్ మీద కానీ షెల్ఫ్లో కానీ పెట్టినప్పుడు కింద కూడా ఆయిల్ అంతా మరకలు అవుతూ ఉంటాయి. ఆ ప్లేస్ అంతా గలీజ్ అవుతూ ఉంటుంది కదా. ఏదైనా పాతది ఒక సాక్స్ తీసుకొని ఇలాగ డబ్బాకు వేసేసుకున్నాం అనుకోండి, కింద మీకు ఆయిల్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. అలాగే పైన ఏదైనా కారినా కూడా మొత్తం సాక్స్ పీల్ చేసుకుంటుంది. బాటిల్ జారిపోవడం లాంటివి జరగవన్నమాట. మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు ఇలాంటి వాటిని. చేసి మనమైతే ఫంక్షన్స్కి వేసుకునే బ్యాంగిల్స్ అయితే ఇలాగా చమ్కీతో ఇలాగా ఉంటాయి కదా. సో ఇవేంటంటే మనకి చేతులకి ఫేస్కి అంతా అంటుతూ ఉంటాయి. ఒక్కోసారి చిరాకు వస్తూ ఉంటుంది, చూసేదానికి అంత అసహ్యంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ చమ్కీ అంతా పోతే బ్యాంగిల్స్కి ఉండే షైనింగ్ కూడా పోతుంది అనమాట. అంత పాతగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలని అంటే మనకి ఈజీ ట్రిక్ అనమాట. ఇలాగ ఏదైనా ఒక ప్లేట్లో కానీ దేనిలో పెట్టేసుకొని మీరైతే డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే ఒక 5-10 నిమిషాల ముందు పెట్టేసేయండి. ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా మీరు న్యాచురల్గా ఇంకా రోజు రెగ్యులర్గా ఎలాగ వేసుకుంటారో అలాగే వేసేసుకోండి. ఇంకా మీకైతే ఆ మెరుపు అనేది అంటుకోకుండా ఉంటుంది, నీట్గా ఉంటాయి. బ్యాంగిల్స్ అనేవి ఒక్కొక్కసారి బ్రేక్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి ఛాన్సెస్ కూడా ఉండకుండా ఉంటాయన్నమాట ఇలా చేయడం వల్ల. ఈసారి బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడైతే ఫస్ట్గా తీసుకుంటున్నది కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. మామూలుగా అయితే మీరు నువ్వుల నూనెతో కూడా, అంటే మనము మంచిగా గానుగలో ఆడించిన నువ్వుల నూనె ఉంటుంది కదా, సో ఆ నువ్వుల నూనెతో నేను చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎఫెక్టివ్గా కావాలి, మేము ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం అనుకుంటే ఆముదంతో చేసుకుంటే ఇంకా 100కి 200% వర్కౌట్ అవుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు యూజ్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి ఎక్కువ మంది యూజ్ చేసేది పారాచూట్ కొబ్బరి నూనె కాబట్టి, సో దానితోనే మీ అందరికీ కూడా ఈజీగా చూపిస్తాను. ఇది చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ కూడా యూజ్ చేయొచ్చు. మీకు అందరికీ కూడా, ఇంకా తెల్ల వెంట్రుకలు స్టార్ట్ అవుతున్న వాళ్ళైతే కంపల్సరీగా యూజ్ చేయవలసిందనమాట. సో ఇక్కడైతే నేను ఇక్కడ ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొబ్బరి నూనెను వేస్తూ ఉన్నాను అనమాట. ఇది నేను ఇంత వేసానని మీరు ఇంతే వేయాలని కాదు, ఇది నేను దగ్గరగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఒకటేసారి కాకుండా నాకు సరిపడినంత చేసి పెట్టుకుంటూ ఉంటాను. అయిపోయినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాను అనమాట. అందుకోసం ఇంత ఆయిల్ని అయితే నేను తీసుకుంటాను అనమాట. సో మీరు ఎంత చేసుకోవాలనుకుంటారు, కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే మాటికి పని లేకుండా ఉంటుంది అనుకుంటే ఒకేసారి కూడా చేసుకోవచ్చు. ఇది మనకి ఏం పాడయ్యేది అట్లా ఏం కాదు కాబట్టి మనం ఒకేసారి కూడా చేసి పెట్టుకోవచ్చు. ఊరికే పని లేకుండా ఎవరైనా ఎక్కువ బిజీగా ఉండే వాళ్ళైతే కనుక, లేదు ఇంట్లోనే ఉండే వాళ్ళం అయితే కనుక అప్పుడు కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది కదా. కాబట్టి నేను ఇక్కడ ఇంత తీసుకున్నాను. ఇక్కడ కలర్ చూడండి, ఆయిల్ కలర్ చూడండి, లైట్గా ఉంటుంది. మనకి కొబ్బరి నూనె అంటే మరి తెల్లగా ఉంటుంది, లైట్గా ఉంటుంది కదా. లాస్ట్లో ఏ కలర్ ఉంటుందో అబ్జర్వ్ చేయండి, దానికోసం చెప్పాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మందారం తీసుకుంటున్నాను. ఇవి అందరూ చూపెట్టేదే కదా అనుకుంటారేమో, ఏదో అన్ని రకాలు వేసేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం అన్నట్టు కాకుండా నేను చెప్తాను చూడండి. మనకైతే మందారం గురించి చెప్పుకుంటే దీంట్లో విటమిన్లు, అమైనో ఆమ్లాలు అండ్ అలాగే ఆల్ఫా హైడ్రాక్స్ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవేంటంటే మనకి హెయిర్కి పోషణని ఇస్తాయి. మనకి హెల్త్కి వాటర్ తాగడమో లేదంటే జ్యూసులు తాగడం ఎట్లనో అట్లనమాట. రక్త ప్రసరణ బాగా ఉంటుందన్నమాట. దానివల్ల అంటే మనకి ఎక్కువ రక్త ప్రసరణ జరిగినప్పుడు కొత్త వెంట్రుకలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఊడిపోయే జుట్టు కాకుండా మనకి రాలిపోయిన జుట్టు ప్లేసెస్లో మళ్ళీ న్యూ హెయిర్ వస్తుందన్నమాట. అలాగే తులసి ఆకులు వేసుకోవాలన్నమాట. తులసి కూడా మనకి స్కాల్ప్ మీద ఉండే ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నా కూడా తగ్గించేస్తాయి. అలాగే కరివేపాకు, ఇంకా మీ అందరికీ తెలిసే ఉంటుంది కరివేపాకు గురించి చెప్పడానికి. ఇదేంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జుట్టు రాలడం తగ్గిపోతుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బి, సి, ఈ ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ చాలా ఉంటాయన్నమాట కరివేపాకులో. అలాగే అలోవెరా వేసాను కదా, అలోవెరా పీసెస్ కట్ చేసి వేసాను, అది ఇంట్లో ఉండిందనమాట. సో అది వేసుకుంటే కూడా చాలా బాగా ఉంటాయన్నమాట. ఇదేంటంటే అలోవెరా ఎంజైమ్స్ చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే జుట్టు కుదులకి రక్త ప్రసరణను బాగా ఇస్తుంది అనమాట. దానివల్ల జుట్టు రాలడం బాగా తగ్గిపోతుంది. యాంటీ బ్యాక్టీరియల్ అండ్ అలాగే యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఉంటాయి అనమాట అలోవెరా వేయడం వల్ల. కంపల్సరీగా వేసుకోండి. అలాగే రోజా పూలు ఎందుకు వేసాను అనుకుంటారేమో, దీంట్లో మనకి న్యాచురల్గా కండిషనింగ్ గుణాలు ఉంటాయన్నమాట. అంటే జుట్టుకి మంచిగా కండిషనింగ్ ఉంటుందన్నమాట. షైనీగా తయారవడానికి రోజా యూజ్ అవుతుంది. అలాగే మందారం ఆకులైనా కూడా మీకు చెప్పాను కదా. తర్వాత ఇక్కడ వచ్చేసి
ఉసిరి వేశాను, అలాగే రోజ్మెరీ లీవ్స్ వేశాను, తర్వాత మెంతులు వేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది, అలాగే ఊడిపోయిన ప్లేస్లో కొత్త జుట్టు రావడానికి వీటిలలో చాలా బాగా హెల్ప్ అయ్యే లక్షణాలు ఉన్నాయన్నమాట. మనకి స్కాల్ప్లో డాండ్రఫ్ ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆయిల్ని యూజ్ చేస్తే స్కాల్ప్ పైన ఉండే ఆ ఇన్ఫెక్షన్ అంతా పోతుంది, ఆ పొట్టు అంటుకునిందంతా వెళ్ళిపోతుంది. అలాగే లోపల నుంచి మనకి క్లియర్ చేస్తుంది అనమాట. ఏదో పైన డాండ్రఫ్ క్లియర్ అవడం కాకుండా లోపల స్కాల్ప్ లోపల నుండి దాని ఇన్ఫెక్షన్ అంతా తగ్గించేసి మనకి చుండ్రు అవ్వకుండా ఉంటుంది. చుండ్రు వల్ల కూడా చాలా వరకు హెయిర్ లాస్ అవుతాము మనము, ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫేస్ పైన అంతా రాలి పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువ మంది గమనించండి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళ ఫేస్ పైన చాలా పింపుల్స్ ఉంటాయి. చిన్న పిల్లలైనా పర్వాలేదు, వాళ్ళకు కూడా పింపుల్స్ లాగా కనపడతా ఉంటాయి, అవన్నీ మచ్చలు పడిపోతూ ఉంటాయి. అన్నిటికంటే ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కలోంజీ సీడ్స్. దీనివల్ల మనకి హెయిర్ అయితే బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెంగా అక్కడొకటి తెల్ల వెంట్రుక కనపడుతుంది అనుకున్న వాళ్ళు ఈ ఆయిల్ని ఖచ్చితంగా రెగ్యులర్గా యూజ్ చేయండి. మీకు ఆ 1-2 వెంట్రుకలతోనే ఆగిపోతుంది తెల్ల వెంట్రుకలు అనేవి, ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండవన్నమాట. కాబట్టి కలోంజీ సీడ్స్ కంపల్సరీ వేసుకోండి. ఇక్కడ నేను ఇవన్నీ కూడా క్వాంటిటీ అనేది ఎక్కువగా వేశాను. అన్నీ కూడా నా దగ్గర ఇంట్లో ఉండేటివే కాబట్టి నేను అన్నీ ఎక్కువ వేసాను. మీరు ఇంత అవసరం లేదనుకుంటే కొంచెం లైట్గా వేసుకోండి. ఇవన్నీ ఎక్కువగా వేయడం వల్ల ఏంటంటే మనం తీసుకునే కొంచెం ఆయిల్కి ఎక్కువ క్వాంటిటీలో మనకి ఈ విటమిన్స్, ఈ ఐరన్, కాల్షియము ఇవన్నీ కూడా అందుతాయి అనేసి నేను ఎక్కువ క్వాంటిటీలో వేసాను. దీనికి ఆయిల్ వేస్ట్ అవుతుంది అనుకుంటారేమో, మీరు లాస్ట్ వరకు చూడండి. ఆయిల్ అస్సలు వీటికి వేస్ట్ అవ్వదు. మనం ఎంత ఆయిల్ వేసుకున్నామో అంత ఆయిల్ వచ్చేస్తుంది, కాకపోతే కొంచెం తగ్గుతుంది ఎక్కువగా మనం ఇలాగ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. మెంతుల్లో కూడా మనకి మన జుట్టు షైనీగా చేయడానికి అలాగే స్ట్రాంగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కలోంజీ సీడ్స్ అయితే మనకి తెల్ల జుట్టు రాకుండా పర్మనెంట్గా బ్లాక్ హెయిర్ ఉండేలాగా చేస్తుంది అనమాట. చిన్న పిల్లల నుంచి మీరు ఇప్పటి నుంచి ఆయిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి, వాళ్ళకి అసలు తెల్ల జుట్టు అనేది రాకుండా మంచిగా ఉంటారు. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలు ఆయిల్ పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు కదా, అంత ఆయిలీగా ఉంటుంది ఫేస్ అంతా అని స్కూల్కి పోయే పిల్లలు కూడా పెట్టుకోవడం లేదు. కాబట్టి మీరు ఇలాగా ప్రిపేర్ చేసిన ఆయిల్ని వీక్లీ వన్స్ అయినా బాగా మంచిగా వాళ్ళ ఇంట్లో ఉన్న రోజు పెట్టేసి తలంతా పట్టించేసి బాగా మర్దన చేసేసి ఆ డే అంతా ఉండిచ్చేసేయండి. వీక్లీ వన్స్ పెట్టినా సరిపోతుంది ఇలాంటి ఆయిల్. చూడండి, ఇది కనుక మీరు హైలో పెట్టొద్దు, సిమ్లో పెట్టుకొని తక్కువ మంట మీద మాత్రమే పెట్టి చేసుకోండి. వీలైతే ఇలాగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, మాడిపోకుండా అడుగంటకుండా ఉంటాయి. ఇక్కడ మనం వేసినవన్నీ కూడా పచ్చివి కాబట్టి ఇక్కడ ఆయిల్లో మంచిగా ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. కరివేపాకు, ఈ ఆకులన్నీ కూడా క్రిస్పీగా అవుతూ ఉంటాయి. అలోవెరా కూడా మొత్తం కొంచెము మెత్తగా అవుతుంది అనమాట. ఉసిరి పీసెస్ వేసాం కదా, ఆ ఉసిరి ఏంటంటే ఆయిల్ ఫ్రై అయ్యి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటాయి. వీటి నుంచి మంచిగా దాని నుంచి ఎగ్జాక్ట్ రావాలన్నమాట. నేను కొబ్బరి నూనె తెల్లగా ఉంటుంది అని చెప్పడం ఎందుకు చెప్పానంటే మీకు లాస్ట్లో ఆయిల్ చూపిస్తాను, కలర్ చూడండి ఎలా వస్తుందో. మనం అన్ని గ్రీన్ లీవ్స్ వేసాం కాబట్టి మంచిగా లైట్ గ్రీన్ కలర్ వస్తుంది. అందులో రోజా, మందారం 2 వేసాం కదా, ఆ మిక్సింగ్ కలిసి ఇంకా డార్క్ గ్రీన్ లాగా కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను గ్రీన్ ఎక్కువ వేసాను కాబట్టి ఆయిల్ గ్రీన్లోకి వస్తుంది, లేదంటే మామూలుగా పింక్లోకి వచ్చేది అనమాట. రోజా, మందారం మాత్రమే ఉండింటే పింక్ లాగా ఉండేది. అయితే ఖచ్చితంగా చెప్పగలను, 100కి 200% గ్యారంటీ ఇస్తాను నేను. ఇంకోటి డాండ్రఫ్ అంతా తగ్గిపోతుంది. స్కాల్ప్ పైన ఉండే మనకి తలలో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏమి ఉన్నా కూడా మొత్తం తగ్గిపోతాయి. డాండ్రఫ్తో చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. డాండ్రఫ్ అనేది కూడా మనకి హెయిర్ లాస్ అవుతుంది కాబట్టి అన్నీ తగ్గిపోతాయి అనమాట. నేను ఇందాకలా నైట్ అంతా పెట్టాను అనమాట. ఇది మార్నింగ్ టైంలో చూపిస్తున్నాను మీకు. నైట్ అలాగే మరిగిచ్చేసి వదిలేశాను. తర్వాత మార్నింగ్ మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నైట్ వదిలేసాం కదా, ఇప్పుడు ఈ ఆకులకు అంతా కూడా ఆయిల్ అంటుకొని ఉండి మనకి ఎక్కువ రిలీజ్ అవ్వదు, బయటికి రాదు. కాబట్టి ఒకసారి హీట్ చేసుకోవాలి, మరీ మరిగించొద్దు, లైట్గా హీట్ అయితే సరిపోద్ది అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, ప్యాన్లో ముందు ఆయిల్ కనిపించలేదు కదా, అది హీట్ అయ్యే కొద్దీ కొంచెంగా ఆకులలో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం మళ్ళీ మార్నింగ్ ఒకసారి హీట్ చేసుకోండి. మీరు అలా బాగా మరిగిన తర్వాత నైట్ వదిలేసి మార్నింగ్ టైంలో మళ్ళీ ఒకసారి హీట్ చేసుకొని వడకట్టుకోవాలి. మీరు ఇలాగా ఈ ఫిల్టర్తో వడకట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో మొత్తం పెట్టేసుకొని గట్టిగా ఉంట తిప్పేస్తారు కదా, ఉంట తిప్పేస్తే కూడా మొత్తం మనకి వచ్చేస్తుంది అనమాట. లేదు అనుకుంటే కనుక మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటే కనుక ఆయిల్ ఎక్కువ వేసి కొన్ని లీవ్స్ వేస్తే కనుక అలాగే బాటిల్లో స్టోర్ చేసేసుకోండి. మీరు ఈ ఆకులతో పాటే స్టోర్ చేసుకోండి, మీకు ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను ఫస్ట్ ఆయిల్ చూడమన్నాను కదా, ఇప్పుడు ఆయిల్ చూడండి ఎలా ఉందో. మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఎక్కువ ఏం తగ్గదు, కాకపోతే కొంచెం మరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గుతుంది, మరీ ఎక్కువగా అయితే ఏం తెలియదు. చూడండి ఎలా ఉందో, ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పచ్చికర్పూరం వేస్తున్నాను, చిన్న ముక్క పచ్చికర్పూరం వేయడం వల్ల ఏంటంటే ఆయిల్ మంచి స్మెల్ ఉంటుంది, మనకి
చుండ్రు తగ్గడానికి పచ్చకర్పూరం కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆయిల్ కూడా మనకి ఇది పెట్టుకొని మనకి మంచిగా మసాజ్ చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దానివల్ల పచ్చకర్పూరంలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అది న్యాచురల్గా తయారయ్యేది కాబట్టి దాంట్లో కూడా మనకి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఎక్కువ రోజులు ఆయిల్ ఉన్నా కూడా మనకి కొంచెము మాగుడు వాసన రాకుండా ఈ పచ్చకర్పూరం హెల్ప్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసారా, నేను ఇలాగే కొద్దిసేపు వదిలేసాను అనమాట. అదంతా కూడా రసం అంతా కూడా అంటే ఆయిల్ అంతా కిందికి వచ్చేసింది. పైన టచ్ చేస్తే జస్ట్ లైట్గా తగులుతుంది, ఆయిల్ ఎక్కువ తగలడం లేదు. ఇలాగా ఒక 1 అవర్ ఆ ఫిల్టర్లోనే వదిలేసారనంటే డ్రాప్ టు డ్రాప్ మొత్తం కూడా కిందికి లీక్ అవుతుంది అనమాట. సో ఇలాగ అయిందాన్ని మీరు మంచిగా ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి. అసలు మంచి స్మెల్ వస్తుంది. అసలు దీన్ని మనము మంచిగా మీరు ఒకవేళ రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళు అయితే కనుక, అంటే హెడ్ బాత్ చేసుకునే ముందు కొంచెం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే డే బై డే 2 డేస్కి ఒకసారి అలా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలా పెట్టుకుంటే అయితే ఇంకా మీ జుట్టును మీరే నమ్మలేరు, అంత బాగా తయారవుతుంది. లేదు మాకు ఆయిల్ ఇష్టం ఉండదు, మేము ఒక 1 అవర్ 2 అవర్స్ పెట్టుకుంటాం అనుకుంటే మంచిగా స్కాల్ప్ అంతా తడిచేలాగా బాగా పెట్టుకోండి. నా సజెషన్ ఏంటంటే నైట్ పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేయండి, ఇంకా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ దిండుకి ఆయిల్ అంటుతుంది అట్లా కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. దిండు పైన ఆయిల్ అంటుతుంది అనుకుంటే ఒక పాత నైటీ క్లాత్ కానీ, లుంగి బట్ట కానీ, ఏదైనా మందంగా ఉండే కాటన్ క్లాత్ ఏదైనా దిండు పైన వేసేసుకొని పడుకోండి. మీకు దిండుకి ఆయిల్ లీక్ అవ్వకుండా ఉంటుంది. నైట్ అంతా తలకు ఉండడం వల్ల మంచిగా లోపల దాకా వెళ్ళిపోతుంది ఆయిల్ అనేది. మీకు ఇలాగ ఆయిల్ పెట్టుకోవడం, మంచిగా మసాజ్ చేసుకోవడము, ఇలాగ మాడ మీద రుద్దడం చేస్తే ఏంటంటే తలలో ఉండే హీట్ అంతా వెళ్ళిపోతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. అలాగే కళ్ళు వేడిగా మంటలుగా ఉండి కళ్ళ నుంచి వాటర్ కారడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. చాలామందికి కళ్ళు దురదలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇలాగ ఆయిల్ పెట్టుకుంటూ మంచిగా మసాజ్ చేసుకుంటే. ఫింగర్స్తో ఆయిల్ తీసుకొని ఇలాగా ఫ్రంట్ నుండి బ్యాక్కి ఇలాగ మొత్తం నర్వ్స్ అన్ని యాక్టివేట్ అయ్యేలాగా మంచిగా ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా చేసుకొని పెట్టుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మనకి లోపల ఉండే నర్వ్స్ అన్ని యాక్టివేట్ అయినప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. కాబట్టి క్లోజ్ అయిపోయినవన్నీ కూడా రూట్స్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట. డెడ్ స్కిన్స్ ఉంటాయి కదా, మొత్తం కూడా ఓపెన్ అయిపోయి మనకి స్కాల్ప్లో నుంచి మళ్ళీ అవి హెయిర్ అనేది రూట్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. కొత్త హెయిర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసము ఇలాగా మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఏదో ఆయిల్ పెట్టుకున్నామంటే పైన పెట్టుకుంటారు కొంతమంది, అంటే జుట్టు తడిచే వరకు. అలా కాదు, ఆయిల్ పెట్టుకోవడం అంటే స్కాల్ప్ తడవాలి. స్కాల్ప్ అంతా కూడా మంచిగా ఇలాగా చేసుకోవాలన్నమాట. రేషన్ బియ్యంతో కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ న్యూ ఇయర్కి మనం ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ వచ్చే న్యూ ఇయర్ వరకు కూడా ఇవి కలర్స్ అలాగే ఉంటాయి. అంత బాగా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి రేషన్ బియ్యంతో మనకి ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు. దాదాపు అందరి దగ్గర ఉంటూనే ఉంటాయి కదా. సో ఇలాగ తీసుకున్న ఈ రేషన్ బియ్యంతో ఈరోజు నేను మంచిగా కలర్స్ ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి. ఇందులో మనం బియ్యంలో వాటర్ పోయిగానే కొన్ని గింజలు పైకి తేలుతున్నట్టు ఉంటాయి. అవి ప్లాస్టిక్ రైస్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాదండి, అది గవర్నమెంట్ మనకి ప్రోటీన్ అందించడం కోసం దాంట్లో కొంచెము అలాగా రైస్ లాగా ప్రోటీన్స్ కలిపారనమాట. సో అవి పైకి తేలుతున్నాయి కదా అని పడేయకండి, అవే మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగ డైరెక్ట్ మిక్సీ వేసుకోవడం కన్నా ఈ రైస్ని కొంచెం వేపి మిక్సీ వేసుకున్నామనంటే చాలా తొందరగా మిక్సీ అవుతుంది అనమాట. అంటే తొందరగా పౌడర్ అయిపోతాయి. లేదంటే కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటాయి. ముందు రవ్వలాగా రావడము, తర్వాత పౌడర్ లాగా అవ్వడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా మనము ఇలాగ కొద్దిగా కొంచెం సేపు పెనంలో వేసి వేపుకున్నామనంటే చాలా ఈజీగా పౌడర్ అయిపోతాయి అనమాట. తర్వాత ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్గా ఇలాగా మిక్సీ వేసేసుకోవాలి. మరీ ఫైన్గా అంటే పౌడర్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు, మరీ రవ్వలాగా ఉండకూడదు, మిడిల్లో ఉండాలన్నమాట. ఇలాగా మనము మిక్సీ వేసేసుకొని చూపిస్తున్నాను చూడండి. లేదంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాము అనుకుంటే కనుక మంచిగా మిషన్ ఆడించుకోండి. 10 రూపీస్ ఇస్తే మనకి పిండి మిషన్లో వేసిస్తారు కదా, ఈజీగా పని అయిపోతుంది. ఇక్కడ మీకు కనపడాలి, ఈజీగా ఉండాలని నేనైతే ఇక్కడ ఈ పేపర్ ప్లేట్స్లలో చూపిస్తున్నాను చూడండి. నేను ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క క్వాంటిటీ ఇలాగా సపరేట్గా చేసేసి వీటిలో వేసి కలిపి చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, మనకి బయట ఎక్కువసేపు ఎండలో పెట్టాల్సిన పని కూడా లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట మనకి ఈ ప్రాసెస్ అనేది. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కలర్స్ ఏంటంటే పిల్లలకి పెయింట్ వేసుకునే దానికి తీసుకుంటారు కదా పిల్లలు, ఆ పెయింట్స్ అనమాట. అంటే వాటర్ కలర్స్ అంటారు, పోస్టల్ కలర్స్ అంటారు. సో ఇలాగే దీంట్లో ఇవి ఏంటంటే అప్పుడప్పుడు గట్టిగా అయిపోతుంటాయి. అలా గట్టిగా అయిపోయిన టైంలో ఏంటంటే దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసి నానబెట్టేసి ఇలా షేక్ చేశారంటే మంచిగా థిక్ కలర్ వచ్చేస్తుంది అనమాట మనకి. ఇలాగా కలర్ అనేది ఎప్పటికీ కూడా బాగుంటుంది. ఈ కలర్స్తో మనకి ఈజీగా పని అయిపోద్ది అనమాట. చాలా తక్కువ ఖర్చులో ఈజీగా పని అయిపోతుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆ బాటిల్ అంతా వంచేసాను అంటే జస్ట్ దాంట్లో ఉండే వాటరే వంచేసాను. అడుగునంతా గట్టిగా కలర్ ఉంటుంది. ఇంకా అట్లనే ఇంకా చాలా రోజులు వస్తుంది కూడా మనం వాడుకోవడానికి. ఫుడ్ కలర్స్తో కంటే కూడా ఇది ఇంకా బాగా తొందరగా పని అయిపోతుంది. ఫుడ్ కలర్స్ మనకి అన్ని రకాలు కొంతమందికి అవైలబుల్ ఉండవు, కొంతమందికి కొన్ని రకాలే దొరుకుతాయి. అన్ని రకాలుగా చేసుకోవాలంటే దీంట్లో 12 కలర్స్ వస్తాయి కాబట్టి మనం అన్ని కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. వీటితో అయితే కనుక ఎక్కువ శ్రమ పడాల్సిన, ఆ షాప్కి ఈ షాప్కి తిరగాల్సిన పనే లేకుండా ఈజీగా పని అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇందాక డార్క్ రెడ్ అనమాట నేను కలిపింది. మీకు ఆరిపోయిన తర్వాత ఇంకా బాగా కలర్ తెలుస్తుంది చూడండి. ఇప్పుడు డార్క్
గ్రీన్ కలుపుతున్నాను. ఇదేంటంటే మనం కొంచెం కలర్ తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలర్ని ఇంకా మిక్స్ చేసేసుకోవాలి. కానీ బాగా ముద్దలాగా అయ్యేలాగా మాత్రం వేసుకోవద్దు. జస్ట్ కొద్దిగా ఇలాగా వేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ బాగా మిక్స్ చేశారంటే చూడండి, ఇది డార్క్ గ్రీన్ వచ్చేసింది. మీకు కొంచెం లైటింగ్ ఎఫెక్ట్తో కలర్ కొద్దిగా లైట్గా అవపడొచ్చు. లాస్ట్లో ఫైనల్గా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఇది డార్క్ బ్లూ కలుపుతున్నాను. కలర్స్ అయితే సూపర్గా వచ్చాయి అసలు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను, కానీ సాల్ట్తో కలిపి చూపెట్టాను. కాకపోతే దానికన్నా ఇది చాలా చీప్ అండ్ బెస్ట్. చాలా ఎక్కువ కలర్ కలుస్తుంది, ఇంకా బాగుంటుంది కూడా. వేసుకునేదానికి కూడా ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తాను చూడండి, మీరు కలర్ ముగ్గులో వేసుకునేదానికి కూడా. ఇక్కడ చూస్తున్నారా, ఇది రాయల్ బ్లూ అంటారు కదా, సో ఎంత బాగా కలుస్తుంది చూడండి. మనకి చేతులకి ఇదంతా కలర్ అంటుకుంటుందేమో, చేతులకు పోదేమో అని కూడా అనుకుంటారు. నేను ఫస్ట్ చూపెట్టాను కదా రెడ్ కలర్ కలిపాక, అసలు అంటుకోదు. మనం వాటర్ వాష్ చేసుకుంటే మొత్తం నార్మల్గా ఉంటుంది మన హ్యాండ్. ఇలాగ చూడండి ఎల్లో కలర్ ఎంత బాగుందో. మొత్తం అన్నీ కూడా ఇలాగా కలిపేసి పెట్టాను. జస్ట్ ఇవి ఫ్యాన్ కింద పెట్టాను, నేనేం ఎండలో పెట్టలేదు. ఒక్కొక్క కలర్ కలుపుకుంటూ ఫ్యాన్ కింద పెట్టాను అనమాట. తర్వాత వీటిని ఒకసారి ఇలాగా మిక్సీ వేసేసుకోవాలన్నమాట. ఒక 2 తిప్పులు తిప్పితే సరిపోతుంది. ఎందుకంటే మనం కలిపేటప్పుడు కొంచెం చిన్న గడ్డలుగా ఉంది కదా, అదంతా పౌడర్ బేస్లో రావడానికి నేను ఇలాగా జస్ట్ సింపుల్గా కాసేపు ఇట్లా మిక్సీ వేసేసాను. చూడండి అన్ని కలర్స్ కూడా రెడీ అయిపోయాక ఎంత నీట్గా ఎంత బాగున్నాయో, చాలా చక్కగా వచ్చేసాయి. ఇక్కడ నేను లైటింగ్ కొంచెం తక్కువగా ఉండి డిమ్గా కనిపిస్తున్నాయి, చూసారు కదా, ఇలా ఉన్నాయన్నమాట. ఒకటి లైట్ ఆరెంజ్, లైట్ ఎల్లో, అలాగే గ్రీన్, రెడ్, బ్లూ, లైట్ బ్లూ, ఇంకా చాలా కలర్స్ చేసేసుకోవచ్చు మనము. సో వీడియోకి లేట్ అయిపోతుందని నేను ఇక్కడ ఇవి చేసి వీడియో చూపిస్తున్నాను అనమాట. ఇలాగ చేసుకున్న వాటిని అయితే మనము ఈజీగా ఏవైనా డబ్బాలలో వేసి స్టోర్ చేసుకున్నామనంటే మనకి సంవత్సరం తరబడి ఇవి ఇలాగే ఉంటాయి, అస్సలు పాడవు. ఇంకా మనకి ఇవి డ్రై అయ్యే కొద్దీ ఇంకా బాగా ఉంటాయి అనమాట. ఇక్కడ నేను ఈజీగా వేసుకునే ప్రాసెస్ చూపిస్తాను కదా. ఇలాగ చేత్తో వేసుకుంటే ఏంటంటే లేట్ అవుతూ ఉంటుంది. మనకి ముగ్గంతా వేసుకోవాలంటే మనం బయట గేట్ ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా, న్యూ ఇయర్కి కానీ సంక్రాంతికి కానీ పెద్ద ముగ్గులు వేసుకున్నప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఓకే, లేని వాళ్ళకైతే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి. ఇలాగా వాటర్ కప్పులు ఉంటాయి కదా, సో వాటర్ గ్లాసులను అయితే తీసుకోండి, పేపర్ గ్లాసులు. దీంట్లోకి ఒక 5-6 గ్లాసులు ఇలా తీసుకొని బ్యాక్ సైడ్ పిన్నిస్తో చిన్న చిన్న హోల్స్ చేసేసుకోండి. దీంట్లోకి కలర్ వేసుకొని మనము ఇలాగా షేక్ చేస్తున్నట్టుగా చేసామనంటే ముగ్గులోకి మొత్తం కలర్ అంతా వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. ఇలాగా హెవీగా ఉండే ముగ్గులలోనే కాదు, చిన్న చిన్న డిజైన్స్లో కూడా ఇలాగ మనకి ఎంత కావాలంటే అంత మన చేతుల్లోనే ఉంటుంది అనమాట. మనం ఎక్కువ రాలితే ఎక్కువ రాలుతుంది, లేదు చిన్నగా స్ప్రెడ్ చేసామంటే చిన్నగా షేక్ చేసామంటే చిన్నగా వస్తుంది అనమాట. మనం చేత్తో వేస్తే చాలా ఎక్కువ కలర్ అయిపోతుంది. అదే ఇలాగ డబ్బాలో వేసుకున్నామంటే చాలా కొంచెంతోనే కలర్ సరిపోతుంది అనమాట మనకి. ఇంకోటి ఏంటంటే మనకి ఇలాగా 5-6 గ్లాసులు, అంటే మనం ఎన్ని కలర్స్ తీసుకుంటామో అన్ని కలర్స్కి అన్ని గ్లాసులు సెట్ చేసి ముందే పెట్టుకున్నామంటే ఊరికే కలర్లు మార్చుకుని పని ఉండదు అనమాట. కొంతమంది టీ జల్లెడతో కూడా వేస్తూ ఉంటారు కదా, టీ జల్లెడతో ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్కసారి వేసుకుంటూ మనం జల్లించుకోవాల్సి వస్తుంది. అదే పేపర్ కప్పులు అనుకోండి ఎక్కువ పడుతుంది కాబట్టి ఒకటేసారి ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క కలర్ వేసేసుకొని మనము ఏ కలర్ కావాలంటే ఆ గ్లాస్ తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మీకు ఏ టిప్ నచ్చితే ఆ టిప్ని యూజ్ చేసేసుకొని మీరు ఈజీగా ఈ న్యూ ఇయర్కి సంక్రాంతికి మంచిగా ముగ్గులేసేసుకోండి ఇంటి ముందు అందంగా. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే అండి, అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.